వేరే సందర్భంలో ఏం చెప్పారా దేవుళ్ళు తెలుగులో పలికిన 7 మాటల గురించి ఒక్కొక్కటి చెప్పాలని కాబట్టి మేము చెప్తున్నాము. మీరు అంత కూడా దాన్ని ముందు గ్రహించండి. అలాగే ముందు ఫస్ట్ తెలుగులో పలికిన 7 మాటలను ఎందుకంటే దేవుడు మన గురించి అసలు ఎందుకు వచ్చాడు, మన కోసం ఎందుకు చదువుకోవాల్సి వచ్చిందనేది కొంత వివరణ మనం కూడా తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధంగా మీకు స్తోత్రాలు పొందడానికి నిలిచిన కుటుంబం బట్టి మీ ప్రేమ బట్టి ధన్యవాదాలకి నిలిచిన తరాలను బట్టి మీకు స్తోత్రాలు. దృష్టిలు అన్ని కార్యక్రమాలు వేస్తున్నామని బయటపరచండి. నాకైతే చాలా బలహీనతగా బలపరచండి, స్థిరపరచండి, ధైర్యం తెచ్చేయండి. నేను చెప్పే మాటలతో అందరూ మీరు గ్రహించి అందరికీ మీరు దయచేసి నటించుకోండి. దేవుడు మన కోసం అసలు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు చదువుకోవాల్సి వచ్చిందని కొన్ని వచ్చాడు మనం చూసుకోవాలి. ఎపిసీలు 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అంచనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం చూసినట్టే మనము దేవుని ఎరగని అంచెల వలె ఉన్నామని దేవుని వాక్యం ఇక్కడ సున్నతి చేయబడిన వారి వలె దేవుని ఎరగకుండా నిరీక్షణ లేకుండా రక్షణ లేకుండా క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నామని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే దేవుడు మనము దేవుని అరిగిన ప్రజల కింద దేవుని అరిగిన వారి కింద అన్ని వలె చీకటి క్రియల్లో చీకటి బంధకాలలో ఉన్న మనందరినీ కూడా దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని ముందుగా మనము తెలుసుకోవాలి. మనము అన్యజనుల వలె అంటే మన దేవుడు అంటే మనము ఎరగలేదు, అంత ముందు ఎరగని మనందరూ తెలుసా? తెలియదు. దేవుణ్ణి ముందు మనము అసలు ఎందుకు దేవుడు మన కోసం వచ్చాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ లేని వారి వల్లే లోకస్తులుగా దేవునికి దూరమై ఉన్నారు కాబట్టి దేవుడు మన కోసము ఈ లోకానికి వచ్చారు. అలాగే రెండవదిగా యెషయా 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుని మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను కలిగెను. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. మనందరము గొర్రెల వలె అంత త్రోవ తప్పిపోయి మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్టుగా సమయాన్ని మన ఇష్టానుమైనటువంటి క్రియలకు మన ఇష్టమైన పనులకు మన సమయాన్ని దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. కాబట్టి మన త్రోవ తప్పుకోకుండా దేవుని యొక్క కృపలో మనందరము భద్రపడాలని దేవుడు మన కోసము వచ్చారు. అలాగే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది కూడా ఎందుకు వచ్చినట్టు చూసి ఫిబ్రవరి 9వ అధ్యాయం. ఎందుకు మన కోసం అసలే చనిపోయారు దేవుడు. ఫిబ్రవరి 9వ అధ్యాయం 22వ వచనం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. అంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా పాపం చేస్తే రక్తాన్ని పశువులకి రక్తాన్ని చిందించే కనుక అక్కడ పాప క్షమాపణ అనేది జరిగి ఇప్పుడు ఈ యొక్క నిబంధనలో మన పాపముల కోసం యేసయ్య మన కోసం అతని రక్తాన్ని చిందించారు. దాని ద్వారా మనకి ఏమొచ్చింది? ఇప్పుడు పాప క్షమాపణ. మనందరం కూడా భరించలేకుండా మనందరం ఆ శిల్వ ధ్యానాన్ని
మన మీద మోపకుండా దేవుడు ఏం చేశాడు? తన శరీరాన్ని మన కోసం అర్పించి తన రక్తం చిందించడం ద్వారా మనందరికి కూడా విమోచన, మనందరి పాపము ఆ రక్తం ద్వారా కడగబడింది. అదేవిధంగా 1 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. ఇంకొక వాక్యం చదివిస్తుంది ఏంటంటే, దేవుడు మనకు అట్లా ఏం చూపించాడు? ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమ ద్వారా మనందరం కూడా నిత్య జీవంలో మనందరం కూడా వెళ్ళాలని తన యొక్క ప్రేమను సిలువపై దేవుడు చూపించిన వాక్యము ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు ఏంటంటే ప్రేమ స్వరూపి. మనలో ప్రేమ లేదనే దేవుని అంటే మనం ఎదుగుతామంట. మనము ఆ ప్రేమ ద్వారా జీవించినట్లు ఈ యొక్క సిలువలో పడుతున్న 7 మాటలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. ఇప్పుడు 5వ మాటలు ఒకసారి సిలువలో పడుతున్న 5వ మాట చెప్తాను. 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి, లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఇక్కడ అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని దేవుడు మరి సిలువేసి అతను ఉదయ కాలాన్ని సిలువేస్తారని మనకు తెలుసు. అలాగే దేవుడు అప్పటికి కూడా మొత్తం అంతటి కూడా అనేక శ్రమలు అనుభవించారు. దేవుని కాళ్ళలో రేపులు, తనని సిలువరించి కొరడాలతో కొట్టి అక్కడ వీధుల వెంట దేవుని అనేకమైన చిత్రహింసలు ఇక్కడ పెట్టారు. ఇది 5వ మాటగా దేవుడు ఉదయకాలం నుండి సిలువలో తన అటువంటి భారాన్ని మోస్తూ ఎంతగానో తన శ్రమలను ప్రజలు పెట్టినటువంటి ఆ నిందలు భరిస్తూ దేవుడు చాలా నిరీక్షణతో ఆయన ఈ మాట పలికినట్టుగా మనము గమనించవచ్చు వాక్యాన్ని బట్టి. అప్పుడు కూడా సమాప్తము అయిపోయిందని దేవుడు ఎరిగాను, నేను దప్పికొంచున్నాను. ఈ దప్పిగా దేవుడు శారీరక దప్పిగా మళ్ళీ మానవాళి ఆత్మరక్షణ కొరకు కూడా తెలియజేస్తుంది. శారీరక దప్పిక అంటే తీవ్రమైన ఎండలో దేవుడు సిలువేసి శారీరకంగా కూడా ఆయన ఎంతగానో దాహంగా ఉండొచ్చు. అలాగే దేవుడు ఆత్మల కొరకు కూడా తన భారాన్ని ఇక్కడ ఈ మాటలు వెల్లడి చేస్తున్నారు. ఎందుకు? మనందరము త్రోవ తప్పిపోయిన గొర్రెల వల్ల ఉన్నాం. ముందు చదువుకున్నాం కదా, త్రోవ తప్పిపోయి దేవుని ఎరకుండా అన్నిచుల వలె చీకటి బంధకాల్లో ఉన్న మనందరి కొరకు దేవుడు వచ్చాడు. అది కూడా ఈ యొక్క దాహం అనే ఒక మాటలో మనకు కూడా తెలియజేస్తుంది. కీర్తనలు 42వ అధ్యాయంలో చూస్తే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎందుకంటే అడవిలో ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? అడవి నీళ్ళు ఎవరైనా కట్టుకెళ్ళి అడవిలో ఉన్న జంతువులకి ఎవరు కట్టరు. అక్కడ నదులు ఎక్కడైనా ఉంటే వాటర్ ఆ ప్రవాహాలు ఎక్కడున్నాయి ఆయన ఆహారం వేసి నీళ్లు తాగడానికి అది దాహంతో ఎంతో ఆడుతున్నట్లు పరిగెడుతుంది. అలాగే దేవుడు కూడా మన కొరకు దుప్పెంట నీళ్లు వాగుల కొరకు ఎంతగా ఆశపడుతుందో నా కొరకు కూడా నీ కొరకు నా ప్రాణము అంతగా ఆశపడుతుంది. అంటే దుప్పి ఎంతగానే తన ఆహారం తిని దాహం కోసం దేవుడు ఎంత ఎదుర్కొంటుందో దేవుడు కూడా అంట, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డలు త్రోవకెత్తిపోయారు, వాళ్ళు చీకటి సంబంధంలో ఉన్నారు, నా నిరక్క వాళ్ళ ఇష్టానుసారమైన పరిస్థితుల్లో వాళ్ళు జరుగుతున్నారని దేవుడు మన కోసము ఎంతగానో తన ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాడు. మరలా తన ప్రాణం అంతా మన కోసం ఆశపడుతుంది, వెతుకుతుంది అని వాక్యంలో కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కీర్తనలు 59వ అధ్యాయము 21వ వచనం. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకలు. దేవుడు ఎంతగానో దాహం కొలుచున్నానని సిలువ మీద ఎంతగానో తను అడుగుతున్నప్పుడు ప్రజలు ఏం చేశారంట? చేదు చిరకను ఆయనకి ఆహారంగా పెట్టారు. ఆ చేదు చెర ఆయన తాగలేదు, కానీ అప్పుడు దప్పి అయినప్పుడు వాళ్ళు చిరకను త్రాగించారు. వాళ్ళు అసలు ఎటువంటి ఆలోచన, ఎటువంటి బంధకాలు,
ఎటువంటి అసలు కొంచెమైనా జాలి లేని ఆ యొక్క మానవాళిగా వాళ్ళు అక్కడ ప్రవర్తించుకుంటారు. అసలే మన మామూలుగా ఫోన్లో చూస్తేనే మన ప్రాణం వెలగలాడుతుంది. కానీ అసలు ఎంత కఠినాత్మలై అసలే వాళ్ళు దేవుని ఆ విధంగా హింసించుంటారు. అదేంటి లేఖనములు నెరవేరునట్టుగా అది జరిగింది. దేవుడు అనేక మార్లు తన తండ్రి యొక్క తండ్రి నిశ్చితమైంది నా యొక్క తొలగింపు అయినప్పటికీ నీ చిత్తమే నా చిత్తం కాదని అనేక సార్లు తండ్రిని వేడుకున్న వాక్యాన్ని మనం ఎంతగానో చూస్తున్నాం. కానీ అక్కడ ఏం చూసుకోవాలంటే మన మామూలుగా మనుషులుగా మాట్లాడాలి దేవుని నెలకొట్టాను మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు కూడా మన ఆలోచన ద్వారా మన తలంపుల ద్వారా ప్రతి క్షణంలో కూడా దేవుని అవమానపరుస్తూ నిందిస్తున్న విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ప్రతి విషయాన్ని మనము అనాలోచనగా కాకుండా ఆత్మానుసారంగా మనం ఆలోచించుకుంటేనే మనకు వాటిని కూడా అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు శారీరకంగా తప్పుకున్నాడు, మానవాళి రక్షణ కొరకు కూడా ఆత్మల కొరకు కూడా దగ్గరగా చూపిస్తుంది అన్నమాట. అలాగే ఈ తప్పికొంచున్న మాటలో శారీరక శ్రమ ఆత్మల దప్పిక కూడా మనందరికీ కూడా కనిపిస్తుంది. యేసు మన కొరకు శ్రమపడిన శ్రమలను నమ్మి మనందరం కూడా ఆత్మలు రక్షించే మనసు మనందరం కూడా కలిగి ఉండాలని ఈ యొక్క 5వ మాట మనకు తెలియజేస్తుంది. అలాగే 6వ మాటను కూడా యేసు ఆ చెట్టును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు ఆ చెట్టును పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి అప్పగించాను, ఆత్మను అప్పగించాను. ఇప్పటికీ ఇది 6వ మాటలో ఏమని తెలియజేస్తుందంటే తన బాధ్యతను దేవునికి సమర్పించినట్టుగా దేవుడు సమాప్తమైందంటే దేవుడు తండ్రి తన కుమారుడికి అప్పగించిన ఒక పనిని నేను ముగించాలని దేవునికి తన బాధ్యతను అప్పగిస్తున్నట్టు ఈ 6వ మాటలో మనం తెలియజేస్తుంది. ఎందుకు? దేవుడు మన పాపములందరి కోసం, మన ప్రాణ విమోచన కొరకు తన కుమారుని మన కోసం మన ప్రాణంగా ఉంచాడు. అది దేవుడు తండ్రి ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ బాధ్యత, ఇదిగో నేను చంపడవలసిన ఈ లోకంలోకి వచ్చి ఈ బిడ్డల చేత నిందింపబడవలసిన బాధ్యతను నేను అంతటినీ కూడా నెరవేర్చాను. ఇంకా నా బాధ్యత అంతా అయిపోయిందని దేవుడు తన తండ్రికి అప్పగించినట్టుగా ఈ యొక్క 6వ మాట మనకి తెలియజేస్తుంది. అలాగే పాప పరిహారం, మనుషుల పాపం నిమిత్తం క్రీస్తు బాధలు సిలువల మరణము పూర్తయ్యాయి. అలాగే విజయం అంటే అపవాదిపై ప్రజలు పెట్టినటువంటి ఈ బాధలు ఇవన్నీ నిందలు కూడా దేవుడు అపవాదిపై మరణాన్ని విజయం చేసినట్టుగా కూడా ఈ యొక్క 6వ మాట మనం తెలియజేస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచును. అంటే దేవుడు ఏమి పని తండ్రికి అర్పించాడంటే మన కోసం ఈ లోకంలోకి రావాల్సి ఉంది, మన కోసం చనిపోవాల్సి ఉందని తండ్రి తన కుమారునికి ఒక పనిని అర్పించాడు. అలాగే మనందరం కూడా ప్రతి ఆదివారం వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము. అనేక చోట్ల అనేక సేవకులు అనేక వాక్యాలు మనకు బోధిస్తున్నారు. ఆయన్ని కూడా మనం స్వీకరించి తినేసి మర్చిపోయే వాళ్ళగా కాకుండా వాటిని అన్ని అనుసరించే బిడ్డలుగా మనం విన్నబడిన వాక్యం బట్టి మనలో ఒక ప్రేరణ కలగాలి. ఇది మన కోసమే చెప్తున్నారు కదా, మన ప్రవర్తన కూడా ఈ విధంగా ఉంది కదా అనే ఒక ఆలోచన మన హృదయాలను మనకు మనమే ప్రశ్నించుకొని ఈ విధంగా మన అందరం కూడా ఉండాలి. అలాగే నేను మన కోసం కూడా చెప్పాను, అసలు దేవుడు మనం ఎప్పుడు పాపం చేస్తాం, మన కోసం ఎందుకు చనిపోయిన దేవుడు మనకు అలా అనుకోవచ్చు. నోవాహు దినాల్లో జలప్రయాణం వచ్చి అందరు దేవుడు ముందుగానే తన ఇష్టానుసారమైన పరిస్థితుల్లో అందరూ కూడా ఉంటే దేవుడు నోవాహు ఎంతగానో తన ప్రజలకు చెప్పాడు, దేవుడు జలప్రాణాన్ని రక్షిస్తున్న మనందరము కూడా నశించిపోతాము అని అందరు చెప్పినప్పటికీ వాళ్ళు ఎనలేదు. అప్పుడు నోవాహు అయితే విన్నాడు, ఒక వాడని సిద్ధపరుచుకున్నాడు. తన కుటుంబము ప్రతి ఒక్క పక్షి జాతులు భూమి మీద ప్రాగే నేల జంతువుల వరకు ఆ ఓడలో ప్రవేశించినప్పుడు గొప్ప జల ప్రళయం వచ్చి అంతా కూడా మునిగిపోయింది. నోవాహు కుటుంబం ఒకటే అక్కడ రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అనేక వాక్యాలు మనకి ఇక్కడ
బోధిస్తున్నాయి. ఏంటి? దేవుడు పరలోక రాజ్యము సమీపంలో ఉంది, మీరందరూ రక్షణ పొందండి, మీరందరూ మారుమనసు పొందండి. అనేక వాక్యాలు, అనేక మర్మాలు ఇది వరకైతే సరైన వాక్యం లేదు. ఇప్పుడు సేవకులు వస్తున్నారు, అనేక మర్మాలు మనందరికీ తెలియజేస్తున్నారు. అలాగే ఇది వరకు నోవాహు చెప్పినప్పుడు వాళ్ళందరూ వినకుండా వాళ్ళ ఇష్టానుసారి హేళన చేసి ఎంతగా నిర్మించారు. అలాగే అటువంటి పరిస్థితుల్లో మనం అందరం ముందుకుండా సేవకులు చెప్పే వాక్యాన్ని మనం గ్రహించి దేవుడి యొక్క రాకడ మనకి ఎంతగానో సిద్ధంగా ఉందని గ్రహించి దేవుని యొక్క కృపలో దేవునిలో మనందరం కూడా భద్రపడి దేవుని యొక్క రక్షణలో మనందరం కూడా నిరీక్షణ గలవారు దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డల గ్రామస్తుల్లో మనందరం ముందు సిద్ధపడాలని చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన కాక.